మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ కాజా మొయిద్దీన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం రూపొందించిన 111 జీవో నిబంధనలను లెక్క చేయకుండా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు ఒక అంతస్తు బిల్డింగుకు అనుమతి కోసం 10 సార్లు మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే బడాబాబులకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చేందుకు అధికారులు వెనుకాడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అక్రమ నిర్మాణాలకు నిబంధనలు గాలి కొదిలేయడం, మున్సిపల్ యంత్రాంగం అవినీతికి పాల్పడుతుందన్న సంకేతమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారుల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటి వరకు కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. మున్సిపల్ శాఖ లోపాలను దాచిపెట్టే ప్రయత్నంగా ఇది భావిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజాన్ని బయటకు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో శానిటేషన్, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల నిర్వహణ పూర్తిగా నిర్వీర్యమైందని స్థానికులు వాపోతున్నారు. దళిత వాడల్లో నీటి ట్యాంకులు పాడైపోయినా డ్రైనేజీ రోడ్లపైకి పొంగి పొర్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు ఇది కారణమవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. కమిషనర్ మాత్రం ప్రజల సమస్యలపై కన్నెత్తి చూడక నిర్మాణ అనుమతులు వ్యవహారానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదవాళ్లకు మున్సిపల్ పనులు చెల్లించలేదని నోటీసులు జారీ చేయడం, బెదిరించడం వంటి చర్యలు ప్రజల్లో భయం, నిరాశ కలిగిస్తున్నాయి. అభివృద్ధి పేరిట అధికారులు ప్రజాసేవను పక్కనబెట్టినట్లు కనిపిస్తుంది. పట్టణంలో నిత్యావసర సదుపాయాలు బాగా పడిపోయాయని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలోని ఇతర అధికారులు కూడా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మున్సిపల్ కమిషనర్ జాతీయ పతాకాన్ని అవమానించాడని తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆయన జాతీయ పతాకాన్ని ఆఫ్టర్ ఆల్ జెండా అంటూ హేళనగా వ్యాఖ్యానించారు. ఉదయం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలస్యం చేసి దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. దేశ గౌరవాన్ని కించపరిచిన వ్యక్తిపై దేశద్రోహం చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతూ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆయనపై పలు ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. రాజకీయ పార్టీలు అతీతంగా స్థానిక నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంటున్నారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇలాంటి వ్యక్తి పబ్లిక్ ఆఫీసులో కొనసాగడం సరైంది కాదని అంటున్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు లైవ్ లో. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. మొయినాబాద్ లో బాధ్యతగా వ్యవహరించాల్సిన పురపాలక శాఖ కమిషనర్ మొయినుద్దీన్ అనుసరిస్తున్న విధానాలు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా కమిషనర్ నిర్వాహకంపై తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బహుళ అంతస్తుల నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే అవినీతి అక్రమాలకు అడ్డదారులు ఆయన చేస్తున్న ప్రయత్నాలకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఒక భవనం అదనంగా నిర్మించుకునేందుకు అనుమతి కోసం కాళ్ళు చెప్పులు అరిగేలా మున్సిపల్ కార్యాలయం తిరిగిన సామాన్యుడికి మాత్రం కమిషనర్ మాత్రం ఇలాంటి కరుణ చూపించడం లేదని, అదే బడాబాబులకు మాత్రం తన సహాయ సహకారాలు అందిస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొయినాబాద్ పురపాలక శాఖ పరిధిలో నీటి సరఫరా, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కమిషనర్ గత కొంతకాలంగా మొయినాబాద్ లో బాధ్యత నిర్వహిస్తున్న మొయినుద్దీన్ అనుసరిస్తున్న విధానాలు మాత్రం అన్ని వర్గాల ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తి గురి చేస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చు.
ఎందుకంటే ఇక్కడ బహుళ జంట జలాశయాలకు సంబంధించిన పరిరక్షణకు సంబంధించి 111 జీవో ఉన్నప్పటికీ కూడా దాన్ని తొంగలో తొక్కి ఇష్టానుసారంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు కమిషనర్ అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ విషయాలపై కూడా ఉన్నతాధికారులు ఫిర్యాదులు కూడా అందినప్పటికీ కూడా సదరు కమిషన్ పై చర్యలు తీసుకోకపోవడం అక్కడ ఆశ్చర్యకరమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు కమిషనర్ అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను గౌరవించాల్సిన బాధ్యత గల పౌరుడిగా కూడా వ్యవహరించకుండా హేళన చేసిన తీరు మాత్రం అన్ని వర్గాల ప్రజలు తీవ్ర విస్మయానికి గురి చేసింది. రాజకీయ పార్టీ నాయకులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితి కనిపించింది. ఉదయం జెండావిష్కరణ చేయకపోగా మధ్యాహ్నం వరకు వేచి మధ్యాహ్నం తర్వాత కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా జెండాను అవమానకరిచే పదంగా కూడా కమిషన్ వ్యాఖ్యానించిన తీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కమిషన్ సస్పెండ్ చేయాలని, ఆయనపై దేశద్రోహ కేసు నమోదు చేయాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కమిషన్ వ్యవహారంపై మున్సిపల్ కార్యాలయం నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా మైనాబాద్ లో ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు మైనాబాద్ లో ప్రధానంగా దళిత వాడలో అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజ్ నీరు రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. అస్తవ్యస్తంగా శానిటేషన్ ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే సీజనల్ అంటువ్యాధులు వ్యాపిస్తున్న క్రమంలో శానిటేషన్ సక్రమంగా లేకపోవడం, డ్రైనేజ్ నీరు రోడ్లపైకి రావటం వల్ల అన్ని వర్గాల ప్రజలు దళిత వాడలోని ప్రజలు మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి ఏంటని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కమిషనర్ ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా, పట్టించుకోకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విషయంపై మాత్రమే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మైనాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న మొయినుద్దీన్ పై మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో పాటు గతంలో ఆయన అనుసరించిన పలు విధానాలపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా వ్యవహరిస్తున్న కమిషనర్ మాత్రం ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ లేదా ఉన్నతాధికారులు రక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బడాబాబులు కొమ్ము కాస్తున్న మొయినాబాద్ కమిషనర్ పై మాత్రం చర్య తీసుకున్న పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు సన్నద్ధమయ్యే పరిస్థితులు కూడా మొయినాబాద్ లో కనిపిస్తున్నాయి. రాజేంద్ర, చూసుకున్నట్టయితే జాతీయ జెండాని ఆఫ్టర్ ఆల్ జెండా అనడం కానీ దళిత ప్రజలైతే ఎవరైనా ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా ఎలా అయితే వదిలేయడం, పనులు పట్టించుకోకుండా వదిలేయడాన్ని కానీ ఎలా చూడొచ్చు? తన నిర్లక్ష్యాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే తనకి ఎవరైనా పై అధికారులు అండదండలతో ఇలా చేస్తున్నా అనుకోవచ్చా, లేదంటే తనకి ఉద్యోగం రీత్యా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నాడు అనుకోవచ్చా? ఎస్, మొయినాబాద్ కమిషనర్ మొయినుద్దీన్ స్వతహాగా అంటే ఒక వ్యవహార పద్ధతి శైలి కూడా సక్రమంగా ఉండేది కాదు. అహంకార ధోరణితో ఆయన వ్యవహరిస్తుంటాడనే విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి. ఇదే క్రమంలో కొందరు ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా ఆ కమిషనర్ ఉండటం వలన ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ జెండాను అవమానకరంగా వ్యవహరించిన తీరుపై కూడా ఆయన చేసిన విధానం పట్ల ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోలేదంటేనే ఉన్నతాధికారుల సపోర్ట్ కమిషనర్కు ఉందని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు మొయినాబాద్ లోని దళిత వాడల్లో అస్తవ్యస్త పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకపోగా అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును కూడా తీరు పట్ల కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు సదరు కమిషనర్ పై చర్య తీసుకోవటం లేదంటే ఇంటర్నల్ గా కొందరి ఉన్నతాధికారుల సపోర్టు కమిషనర్ కు ఉండటం వల్లనే సాధ్యమవుతుందనే ఆరోపణలు కూడా వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయనపై అనేకంగా ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు కూడా మొయినాబాద్ కమిషనర్ కు వ్యతిరేకంగా ఆయన అనుసరిస్తున్న విధానం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఉన్నతాధికారులు స్పందించి ఆయనపై చర్య తీసుకుంటారనే పలువురు భావిస్తున్నప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, మున్ముందు కమిషనర్ తీరుపై ఎలా స్పందిస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సింది. ఇదేమైనా ఉన్నతాధికారుల దృష్టిలో సదరు కమిషనర్ వ్యవహారంపై అనేకంగా ఫిర్యాదులు నందున చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రధానంగా మాత్రం జాతీయ జెండా అవమానించకరించిన విషయంలో మాత్రం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మాత్రం తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.